టీడీపీ ఇలాకాలో వైసీపీ పాగవేసేదిలా 2-3 సార్లు తప్ప అక్కడ పసుపు జెండానే రెపరెపలాడుతుంది. అంతటి టఫ్ ప్లేస్లో వైసీపీ జెండా ఎగిరేదిలా. మొదటి నుంచి పార్టీకి సరైన నాయకుడు లేకపోవడంతో కేడర్ నిస్తేజంతో ఉందట. ఉన్న నాయకుడు పార్టీని సమర్థవంతంగా నడపలేకపోతున్నారట. అందరూ నాయకులే కావడం సమస్యగా మారిందట. లోకల్ కాదని నాన్ లోకల్ నాయకుడిని ఛాన్స్ ఇస్తే పార్టీ సెట్ కాలేదట. దీంతో కొత్త నాయకుడి కోసం వైసీపీ అధినాయకత్వం వెతుకుతోందట. ఇందుకే వైసీపీకి కొత్త నాయకుడు దొరికేనా? పార్టీ గెలిపించగలరా? లెట్స్ వాచ్ ది స్టోరీ. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో నావికుడు లేని నౌకల తయారైందట వైసీపీ సిచ్యువేషన్. వైసీపీకి సరైన నాయకుడు లేడన్న వాయిస్ బలంగానే వినిపిస్తోంది. కొత్త నాయకత్వం కోసం ఆ పార్టీ అధినాయకత్వం చూస్తోందన్న టాక్ నడుస్తోంది. ఈ నియోజకవర్గం మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 2-3 సార్లు మినహా మిగతా సాధారణ ఎన్నికల్లో కోళ్ల ఫ్యామిలీకే ఇక్కడి ఓటర్లు జై కొడుతూ వచ్చారు. దీంతో వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఒక స్థిరమైన లీడర్ లేకుండా బండి ఈడుస్తోంది. తొలుత వైసీపీకి నెక్కల నాయుడు బాబు, చిన్న రామానాయుడు, అల్లు జోగినాయుడు నాయకత్వం వహించేవారు. అయితే ఇక్కడ ఈ ముగ్గురిలో ఒకరంటే మరొకరికి పడేది కాదు. వీరి పంచాయతీ తీర్చేసరికే ఎప్పుడూ అధినాయకత్వం టైం అంతా సరిపోయేది. ఒకరిని తప్పించి వేరొకరికి పగ్గాలు అప్పగిస్తే నిరసన గళమెత్తేవారు. అధినాయకుడు విజయనగరం జిల్లా పాదయాత్ర సమయంలో కూడా వీళ్ల విభేదాలు తగ్గలేదు. చిన్న రామానాయుడు తన అపోనెంట్ నెక్కల నాయుడు బాబుని దించాలని ప్లకార్డులతో తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారు. చివరికి ఇద్దరినీ కాదని అల్లు జోగినాయుడికి పగ్గాలప్పగించారు. అయినా సమస్యకు పరిష్కారం దొరకలేదు. చివరికి వీరందర్నీ పక్కనబెట్టి 2014 ఎన్నికల్లో మున్సిపల్ కాంట్రాక్టర్ అసోసియేషన్ నాయకుడు రొంగలి జగన్నాథాన్ని బరిలో దింపింది. అంతే, ముగ్గురూ కలిసి జగన్నాథం ఓటమికి కారకులయ్యారని సొంత పార్టీ వాళ్లే చెప్పుకుంటున్నారు. ఇక అప్పటినుంచి పార్టీ ఏదో ఉనికి కోసం తిరిగి ఒక్కొక్కరిని రొటేషన్ మార్చుకుంటూ వస్తోంది వైసీపీ అధినాయకత్వం. అయినా సెటరైట్ కాలేదన్న నిర్ణయానికి వచ్చి కొత్త నాయకుడి కోసం మళ్లీ అన్వేషణ మొదలుపెట్టిందట. చివరికి జగపతి నగరంలో ఉన్న కడుబండి శ్రీనివాసరావుని శృంగవరపుకోటకు పంపింది. దీంతో 2019 ఎన్నికల్లో కడుబండి విజయం సాధించారు. అయితే అక్కడితో సంబరాలు చేసుకుని నేతలందరికీ పదవులు పంచింది. మళ్లీ కథ మొదటికే వచ్చిందట. ఆధిపత్య పోరుతో ఎమ్మెల్యే కడుబండి వర్సెస్ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు రూపంలో మళ్లీ అనైక్యత చోటు చేసుకుందని ఇక్కడ నాయకులే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. దీంతో కడుబండిని సపోర్ట్ చేసిన కొందరు రఘురాజు పంచన చేరారు. రఘురాజుపై పార్టీ సీరియస్ అవడంతో వెళ్లిన వారంతా తోకముడుచుకుని మళ్లీ తన పని తాను చూసుకున్నారట. తర్వాత ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసిన కడుబండి ఓటమి పాలవటంతో శృంగవరపుకోట నియోజకవర్గంలో మళ్లీ లుకలుకలు మొదలయ్యాయట. కడుబండి వ్యవహార శైలి డిఫరెంట్ అని, కనీసం అందుబాటులో కూడా ఉండరన్న చర్చ రీసౌండ్ అవుతోందట. ఇందులో స్థానిక నేతల నుంచే ముప్పు వస్తోందని వైసీపీ అధినాయకత్వం గ్రహించిందట. అందుకే సరైన నాయకుడి కోసం సెర్చింగ్లో ఉందనే టాక్ నడుస్తోంది. ప్రత్యర్థి బలహీనంగా ఉన్నా కనీసం మైలేజ్ తీసుకురాలేకపోతున్నారన్న భావన పార్టీ పెద్దల్లో ఉందట. అయితే స్థానిక నాయకత్వం పోకడలు నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్న రీతిలో ఉన్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే, మరో లీడర్ కోసం వెతుకుతున్నారన్న ప్రచారం ఎస్కోటలో జోరుగా సాగుతోంది. అందుకే ఈసారి అన్ని విధాలా సరిపడా నాయకుడినే శృంగవరపుకోటలో పెట్టాలని వైసీపీ హైకమాండ్ భావిస్తోందట. అర్ధబలం, కండబలం, కులబలాన్ని పరిగణనలోకి తీసుకుని అభ్యర్థి నిర్ణయం ఉండొచ్చని పార్టీ క్యాడరే చెప్తోంది. ఈసారైనా క్యాడర్ మెచ్చే నాయకుడు ఎంపికవుతారో, ప్రస్తుతానికి సర్దుకుపోండి అంటూ పాత ముఖాలనే ఖరారు చేస్తారా అనేది చూడాలి.